జయరామ్ గారు కూడా ఉన్నారు, విశ్లేషకులు. జయరామ్ గారు నమస్తే సార్. మనం చూస్తున్నాము పూర్తిగా కూడా ఇటు మనం టీడీపీ వాదనలు వింటున్నాం, అదేవిధంగా వైసీపీ వాళ్ళ ప్రతివాదనలు కూడా వింటున్నాము. కాకపోతే మనం ఇటు ఈడీ చెప్తున్నటువంటి నెంబర్స్ ఒకసారి చూసుకుందాం. ఏకంగా ఈ స్కామ్లో 3,200 కోట్ల వరకు కూడా అక్రమ లావాదేవీలు జరిగాయి. దాదాపు 440 కోట్ల వరకు కూడా అటాచ్లు ఉన్నాయి, ఇల్లీగల్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇంత భారీ స్కామ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇది పూర్తిగా అధికారుల లక్ష్యం, దానికి సంబంధించిన వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా, లేకపోతే పూర్తిగా రాజకీయ నాయకులు అండదండాలతోటే ఈ స్కామ్ జరిగిందని చెప్పుకోవచ్చా? ఏం చెప్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, మెట్రో న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ను తీసుకొచ్చేసి ప్రజలకు తాపించడం లోపల ప్రభుత్వాలు ఏదో మేలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం అనేది పెద్ద పాపం. సో ఈ పాపానికి ఇంకాస్త ఎవరి రంగులు వాళ్ళు పులుపుకోవడాలు, ఇక్కడ మేము మంచి చేసామంటే మేము మంచి చేసామని చెప్పుకోవడం అనేది ఇంకొక పెద్ద నేరం. ప్రభుత్వాలు ఏంటంటే, ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆల్కహాల్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది చచ్చిపోయారు అనేది ఆ లెక్కలు ఏ ప్రభుత్వం తేలుస్తలేదు. ఆ ప్రభుత్వంలో ఎంతమంది చచ్చిపోయారు, ఈ ప్రభుత్వంలో ఎంతమంది చచ్చిపోయారు అనేది వేలల్లో ఇది ఇప్పటికి ఈ 12 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేట్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు వేలలో కానీ లక్షలకు రీచ్ అయ్యారు. ఏ చావు చూసినా కూడా వెదర్ మెడికల్ ఇన్ హెల్త్ ఆర్ యాక్సిడెంట్స్ ఆర్ రేప్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ చావులన్నీ కూడా మద్యము, డ్రగ్స్ వల్ల చనిపోయింది. ఈ లెక్కలు ప్రభుత్వాలు చెప్పడం లేదు. ఇక ఆదాయాలకు వచ్చేసి అంటే వీళ్ళు చూపించే ఆదాయాలు కూడా చాలా తక్కువ. ఇక్కడ లక్షల కోట్ల బిజినెస్ జరుగుతున్నది అనేది వాస్తవము. ఏపీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆదాయం ఎంత అంటే 14,000 కోట్లు. ఇప్పుడు దానికి దగ్గరగా 10 times ఎక్కువ ఆదాయాలను పొందుతుంది. కానీ వీళ్ళు చూపించే ఆదాయాలు తక్కువ. కానీ ఈ ఆల్కహాల్ వల్ల, ఆల్కహాల్ ఏ రకంగా తాగినా కూడా అది ఒక మెడికల్ డాక్టర్గా నేను చెప్పాలి అంటే, ఆల్కహాల్ అది ఏ రూపమన కావచ్చు. అది రెడ్ వైన్ అందామా, లేకపోతే కళ్ళు అందామా, లేకపోతే బీరు, బ్రాండ్స్కి రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ లేబుల్ తీసుకున్నా కూడా, జానీ వాకర్, ఇలా ఏది తీసుకున్నా కూడా ఆల్కహాల్ అనేది 100% హామ్. కానీ దీన్ని ప్రజల నుంచి కంట్రోల్ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళ దగ్గర ఉండకూడదు, హాస్పిటల్ దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ఉండకూడదు, బస్ స్టేషన్ల దగ్గర ఉండదు, టెంపుల్ల దగ్గర ఉండకూడదు, మసీదుల దగ్గర ఉండకూడదు, చర్చిల దగ్గర ఉండకూడదు అనే ఇంగితాన్ని కూడా మర్చిపోయి ఆల్కహాల్ ఒక వ్యాపారంగా చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీనికి ఎక్కడ వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేవు. గత ప్రభుత్వాలకు కానీ, ఉన్న ప్రభుత్వాలకు కానీ, అంటే భారతదేశం మొత్తం మీద ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు, ఎలా చచ్చిపోయినా పర్వాలేదు. ఎగ్జాంపుల్, మొన్న మనకు ఒక 3 months క్రితము ఒక యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ కర్నూలులో జరుగుతుంటే ఆల్కహాల్ విపరీతంగా తాగేసి వాడు వచ్చేసి బస్సు కింద యాక్సిడెంట్ అయ్యి కిందికి వెళ్ళిపోతే ఆ బస్సు మొత్తం తగలబడ్డది. వాళ్ళు ఏ పాపం చేశారు? వాడు ఆల్కహాల్ తాగకపోతే వీళ్ళంతా క్షేమంగా ఇంటికి చేరుకునే వాళ్ళు కదా. ఇలా మర్డర్లు, రేపులు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కటి కదా.